బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ఆ వెంటనే ప్రమాదవశాత్తు కేసీఆర్ గాయపడడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన దాదాపు 2 నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. ఆరోగ్యం కుదుట పడడంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన ఛాంబర్లో కేసీఆర్ ముందుగా పూజలు చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభలో అత్యంత సీనియర్ సభ్యుడిగా కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ 1985 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరోసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. 2 చోట్ల విజయం సాధించడంతో ఎంపీగా కొనసాగేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లో కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తూ వచ్చారు. గజ్వేల్ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అరుణ, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. 12 గంటల తర్వాత శాసనసభ పక్ష నేతకు కేటాయించిన కార్యాలయంలో కేసీఆర్ ముందుగా పూజలు చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ శాసనసభ్యుడిగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే డిసెంబర్ 7వ తేదీన ప్రమాదవశాత్తు కేసీఆర్ కింద పడడంతో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత 6 నుంచి 8 వారాలు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఇప్పటి వరకు విరామంలోనే కేసీఆర్ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అసెంబ్లీలో పూర్తయ్యాయి. ముందుగా శాసనసభ పక్ష నేతగా అసెంబ్లీలో తన కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్పీకర్ ఛాంబర్లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 12:30 నుంచి 12:40 నిమిషాల మధ్య కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి పార్టీకి చెందిన గులాబీ పార్టీకి చెందిన శాసనసభ్యులంతా కూడా శాసన మండలి సభ్యులు కూడా రానున్నారు. కీలక నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పక్ష నేతగా బీఆర్ఎస్ అధినేత కొనసాగుతుండటంతో అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అరుణ, శ్రీకాంత్, థ్యాంక్ యూ.